హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు సరోజిని ఎటు వెళ్తుందో అనుకుంటున్నారు కదండీ! ఎప్పుడో ఒకసారి కానీ బయటికెళ్ళనండి. ఇలా మా బాబుతో వచ్చి ఇలా మట్టి ప్రమిదలు తీసుకుందామనని చెప్పి హన్మకొండ నుంచి వరంగల్ వచ్చానండి. వరంగల్‌లో శివానగర్ వాటర్ ట్యాంక్ దగ్గరండి ఇది. శ్రీ వెంకటేశ్వర కుండల దుకాణం అండి. చాలా మంచిగా ఉన్నాయండి ఇక్కడ వెరైటీస్ మాత్రం చూడాలండి ఒక్కొక్కటి. ఇలా రూ. 20కి, రూ. 30కే డజన్ దొరుకుతున్నాయండి. మనం మామూలుగా హన్మకొండలో వేసుకుంటేనండి రూ. 50 డజన్ ఉన్నాయండి. ఈ డిజైన్ ఉన్నాయి చూడండి రూ. 50 డజన్ వేస్తున్నారండి వాళ్ళు. కానీ కొద్దిగా పెట్రోల్ ఖర్చవుతుంది. కొద్దిగా వెళ్ళొచ్చు. మనం ఒక రూపాయి పోయినా మంచిది కావాలి అంటే మీరిక్కడికి వెళ్లి తీసుకోండి. అన్ని వెరైటీస్ అయితే నేనింకా బయట చూస్తున్నానండి ఇవి. బయట మాత్రమే చూస్తున్నాను. లోపట మాత్రం మహాసముద్రం ఉందండి. అదంతా వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారో అని చాలా బాధనిపించింది కాసేపు. ఎందుకంటే అవి కొద్దిగా పగిలినా ఎవ్వరూ తీసుకెళ్లరండి. ఈ కుండలైతే రూ. 10కి ఒకటే ఇస్తున్నాడండి. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. పెద్దయి, చిన్నయి రూ. 10 చాలా చక్కగా రీజనబుల్ ప్రైస్‌లో ఇచ్చారండి. నిజంగా చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్రైస్ దొరకలేదండి నాకు. చాలా ఉన్నాయి కాబట్టి అందరూ అంటే హోల్‌సేల్ షాప్ అండి ఇది. అందరూ తీసుకెళ్ళి అమ్ముకునే వాళ్ళు కూడా చాలా మందున్నారండి. నేనొక 4 తీసుకోవడానికే నేననుకున్నానండి. నాకు బిల్లెప్పుడేస్తారో ఏమో అనుకున్నానండి. కానీ త్వరగా నా బిల్లు నాకిచ్చేశారండి. అందుకనే మనం ఏదైనా కూడా దూరంగా వెళ్లి మంచిది తీసుకుంటే మంచిదండి. దగ్గరలో మనకి తక్కువలో వస్తుంది ఇక్కడ, తక్కువ ప్రైజ్‌లో వస్తుంది కదా! అని మనం వెళ్తే అక్కడకి మనకు నచ్చిన డిజైన్ ఉండదండి. ఎక్కువున్న దగ్గరికెళ్తే మనకు అన్ని డిజైన్‌లు దొరుకుతాయండి. రూపాయి ఖర్చయినా పర్లేదు. మంచి డిజైన్‌లు తెచ్చుకుందాం. దీపావళి అంటే 1 ఇయర్‌కి ఒక్కసారండి మనం చేసుకునేది. కానీ పాత దీపాలే పెట్టుకోవచ్చండి తప్పులేదు. కడిగి పెట్టుకోవచ్చు. కానీ కొత్తయి కూడా కలపండి అందులో. ఒక డజనయినా కొత్తయి కలిపితే మంచిదండి. కొత్త దీపాలు కలపకుండా పాత దీపాలతోటే దీపావళి చేయకండి. నా మాట వినండి. ఒక్క రూ. 30 పోతే పోయాయి. పెద్దగా ఏమీ ఖర్చు పెట్టొద్దు లేని వాళ్ళు. ఒక రూ. 30 పెట్టి డజన్ తెచ్చుకోండి చాలు. చూడండి లోపల పెద్ద చిప్పలు, చిన్నయి, గురిగీలు చక్కగా మనము పిల్లలకి బొమ్మరిల్లు కడతాం కదండీ! అప్పుడు గురిగీలు పెడతాము. చక్కగా లక్ష్మీదేవి గురిగీలు పెట్టి మా పాపకైతే బొమ్మరిల్లో పెట్టేదండి ఇవన్నీ నేను. ఇవి మాత్రం నేను తప్పనిసరి లక్ష్మీదేవి పక్కకి ఈ కుండలు తెచ్చుకుంటానండి నేను. ఇవి మార్వాడీస్ దగ్గర చాలా రేటుంటాయండి. ఇక్కడ మాత్రం రీజనబుల్‌గా ఇచ్చారండి. జతొచ్చేసి 300 చెప్తున్నారండి. అంతే ఇంకా మీరేదైనా తగ్గిస్తే అడిగి చూడండి. తగ్గిస్తే పర్వాలేదు. నాకైతే మాత్రం నాకు పడ్డాయి రూ. 320 అవి. నిజంగా చెప్తున్నానండి. ఆయన 350 చెప్తే ఒక్క రూ. 30 ఏమో తగ్గిచ్చాడండి. అంతే హోల్‌సేల్ కదండీ! ఎక్కువ తగ్గించరు. మనం ఎక్కువగా తీసుకున్నప్పుడు బిల్లు చూసేస్తున్నారండి వాళ్ళు కూడా. ఇవన్నీ రూ. 30కి, రూ. 20కి కప్పులు, టీ తాగే కప్పులైతే నాకు చాలా బాగా నచ్చాయండి. అన్నీ రీజనబుల్ ప్రైస్‌లోనే ఉన్నాయండి. ఎక్కువ రేట్లున్నాయని అనుకోకండి. మంచిగా కలర్ కలర్ దియాస్ చూడండి ఎంత బావున్నాయో. ఇంకా ఏనుగులండి. ఇవన్నీ మనము సెలక్షన్ చేసుకోవడం రావాలండి లోపలికి వెళ్తే. చాలా ఉన్నాయండి వెరైటీస్ అయితే మాత్రం. మనం రూపాయి గురించి చూడకూడదండి. ఎక్కువ గూడా వాళ్ళేం చెప్పట్లేదు. నేనే చెప్తున్నానండి. రూపాయి కోసం చూసుకుంటే మాత్రం మనకి డిజైన్స్ మిస్ అవుతామండి. ఇక్కడికి వెళ్లి మీరన్నీ చూసి తీసుకుంటే మాత్రం చాలా బావున్నాయండి. వాళ్ళు కూడా ఎంత ఓపికగా చూపెడుతున్నారండి అందరికీ కూడా. చూడండి ఈ గురిగీలు ఎన్ని డిజైన్స్ చిన్నయి, పెద్దయి, చిన్నయి ఉన్నాయి, పెద్దయి ఉన్నాయండి. దేని దానికే రేటున్నాయండి. అన్నిటికి కూడా కార్తీక మాసంలో మనం రకరకాల దీపాలు పెట్టుకోవాలని ఉంటదండి. ఒకటే రకంగా ఎందుకు పెట్టుకుంటామండి? కొంతమందికి రెంటిల్లున్నా సొంతిల్లుంటాయండి. ఆ సొంతింట్లో చాలా చక్కగా పెట్టుకోవాలనుకుంటారండి. ఇదైతే రూ. 30 రూ. 30 డజన్ ఇచ్చారండి. చక్కగా డిజైన్స్ అయితే చాలా బావున్నాయండి. నేను ఇంటికి తెచ్చుకొని మీకు చూపెడుతున్నానండి ఇవి. ఈ చిప్ప మాత్రం రూ. 30 అండి. రూ. 30కొచ్చింది. కానీ చిప్ప మాత్రం ఎంత బావుందండి చూడండి. ఎక్కడ గూడా ఫినిషింగు ఎక్కడ పగలకుండా తెచ్చుకోవాలండి మనం చిప్పలు తెచ్చుకుంటే. కానీ ఎక్కడ కూడా ఇంత కూడా తేడా లేదండి. రూ. 30కి మంచిగా లైట్ వెయిట్ ఉన్నాయండి. అదేం మట్టో తెలీదు కానీ ఎంత బావున్నాయండి. చాలా బాగా నచ్చాయండి నాకు. ఆ దీపాల్లో చక్కగా మనము ఇప్పుడు యమదీపానికి కావాలి ఒకటి, మనకి కార్తీక మాసంలో కావాలి, కార్తీక దీపాలకు కావాలి, అన్నిటికి కావాలని చెప్పి నేను చాలా తెచ్చుకున్నానండి. నేను తెచ్చుకొని మీకు చూపిస్తున్నాను.
కొద్దిగా మీరు ఇబ్బందనుకోకుండా అక్కడికి వెళ్ళండి మీరు. అన్నీ రకరకాల డిజైన్స్ ఉన్నాయండి. ఇవి మాత్రం 350 చెప్పారండి. ఇవి మాత్రం చాలా తక్కువకేమి రావమ్మా అంటున్నారండి వాళ్ళు. సరే మీకు రీజనబుల్‌గా ఉంటే తీసుకోండి ఇది. లేకపోతే లేదు. కానీ మిగతాయయితే మాత్రం అన్నీ తక్కువలో వచ్చాయండి. ఇది జత రూ. 320కి తెచ్చానండి నేను మాత్రం. తెచ్చిన రేటే నేను చెప్తున్నానండి మీకు. అక్కడికి వెళ్లి మీరింకేదైనా అడగదలుచుకుంటే నలుగురు, ఐదుగురు పొత్తులో ఓ 4, 5 తెచ్చుకుంటే అడగండి తప్పులేదు. ఇలా చూడండి ఈ చిప్ప కూడా రూ. 30 మంచి ప్రమిదలు డిజైనియి ఉన్నాయండి. మామూలువి కూడా ఉన్నాయి. ఇలా చూడండి రూ. 20కి డజన్ అండి. ఇవి చిన్న చిన్నయి తెచ్చుకొని అలంకరించుకోవచ్చండి ఇంటిని. మనం కార్తీక దీపాలు గుళ్ళ దగ్గర పెట్టుకోవడానికెళ్ళినప్పుడు చిన్న చిన్నయి పట్టుకెళ్ళొచ్చండి. అవి మంచిగా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయండి. ఈ కుండలు రూ. 10కి ఒకటిచ్చాడండి. పెద్దయి, చిన్నయి ఒకటే రేటండి. చూడండి. అలా నేను రూ. 10కి ఒకటైతే ఏసాడండి ఇవి. చాలా బావున్నాయండి. లక్ష్మీదేవి ముందు మనం ధాన్యం పెట్టుకోవచ్చండి. అంత అలంకరణ చేసుకునేవాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకెళ్ళొచ్చండి. నేనైతే అలంకరణ చేస్తానండి వీటితో కూడా. అందుకే తెచ్చుకున్నానండి. ఈ దీపాలైతే నేను ప్రతి ఒక్కటి ఇలా చూడండి గుమ్మం ముందు హ్యాండ్స్‌లో మంచిగా చేత్తో దీపం పట్టుకున్నట్టండి నున్నగా ఉంది. అది మనం క్లీన్ చేసుకోవచ్చండి. చక్కగా క్లీన్ చేసుకుంటే మళ్ళీ సంవత్సరం కూడా పనిచేస్తదండి. ఇవి రూ. 120కి ఇచ్చాడండి. ఒకటొచ్చేసి రూ. 60కి ఇచ్చారండి ఇది. మంచిగా ఉన్నాయండి దీపాలు మాత్రం. మనం క్లీన్ చేసుకోవచ్చు. అందుకే కొంచెం రేట్ ఎక్కువ పడుతుందండి మనకంతే. ఇవి మాత్రం రూ. 30కే ఇచ్చారండి. ఎక్కువేమీ ఇయలేదు. రూ. 30కి ఇచ్చారండి. చక్కగా పంచ దీపాలు పెట్టుకోవచ్చండి. ఎంత గాలొచ్చినా కూడా ఏమొచ్చినా మనమైతే దీపాలు వెలిగించాల్సిందే కదండీ! కాకపోతే అప్పుడప్పుడు కార్తీక మాసంలో నెల రోజులుంటుంది కాబట్టి మంచిగా గుమ్మాల్ని అలంకరించుకోవచ్చండి. ఇవి రూ. 30కి డజను. అవి పెద్దయి మాత్రం రూ. 50 యువతల చేతి. కొంచెం పెద్దయి, కొంచెం చిన్నయి ఉన్నాయి కాబట్టి 30, 50 డజన్ ఉన్నాయండి. ఈ ప్రమిదలైతే చాలా బావున్నాయండి. మంచిగా ఉన్నాయి. ఇవి చూడండి అమ్మవారు లక్ష్మీదేవండి. ఇక్కడ అడిగితే 300 చెప్పాడండి. కానీ రూ. 120కే ఇచ్చారండి. లక్ష్మీదేవి మాత్రం చాలా తక్కువకిచ్చారు. చక్కగా 5 దీపాలు అలంకరించుకోవచ్చండి. మనం నట్టింట పెట్టుకోవచ్చండి లక్ష్మీదేవిని. చక్కగా ముగ్గు వేసుకోండి. ముగ్గు వేసుకొని, పువ్వులతో ముగ్గు వేసుకొని, అలంకరించుకొని, మధ్యలో లక్ష్మీదేవిని పెట్టండి. మనకి చాలా మంచిదండి. ఈ బొమ్మనైతే తెచ్చుకోండి ఎవరైనా కూడా. ఇలా అగరవత్తుల స్టాండ్ అండి నచ్చింది తెచ్చుకున్నాను. ఇది వాడి చెప్తానండి ఎలా ఉందో మీకు. మళ్ళీ వెళ్లి కూడా తెచ్చుకోవచ్చండి. కార్తీక మాసం నెల రోజులుంటుంది. మీరెప్పుడైనా వెళ్లి వెరైటీ వస్తువులున్నాయండి అక్కడ తెచ్చుకోవచ్చు. ఇవి మాత్రం రూ. 5కి ఒకటే ఏసాడండి. ఎంత రంగుతో ఉన్నాయండి ఇవి. కానీ రూ. 5కి ఒకటే పడ్డాయండి ఇవి. చాలా లెవ్వండి. కొన్నే ఉంటే నేను తెచ్చుకున్నాను. కానీ ఇంకా వస్తాయంటండి. మీరు వెళ్లి అడిగి తెచ్చుకోండి. ఆ గజలక్ష్మి దీపం చూసారండి? నా వెండి దీపం కంటే ఇదే మెరుస్తుందండి చక్కగా. ఎంత బావుందోనండి. రూ. 120 మంచిగా మీరు క్లీన్ చేసుకోవచ్చండి. ప్రతి శుక్రవారం వెలిగించుకోవచ్చు. దీపావళి తర్వాత కార్తీక మాసంలో మంగళవారాలు ఎలిగించుకోవచ్చు. చాలా బావున్నాయండి. అన్నీ దేనికి దానికి వెరైటీగా ఉన్నాయండి. ఈ దీపం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. రూ. 120 మీరు క్లీన్ చేసుకున్నా ఎప్పటికీ పనిచేస్తదండి ఇది. కొంచెం రేటని అనుకోకండి. కానీ అన్నీ కూడా మన ఆడవాళ్ళకైతే నచ్చేలాగా ఎంత బాగా రీజనబుల్‌గా ఉన్నాయండి. లోపల అన్ని డిజైన్స్ ఉన్నాయి. ఇంకా లోపల నేను చాలా సేపు ఉండి నేను షాపింగ్ చేయలేదండి. మంచిగా షాపింగ్ ఓపికతో చేసుకుందాం అనేవాళ్ళు కొంచెం పొద్దున్నే ఎళ్లి చూసుకోండి. చాలా బాగా ఓపికతో చెప్తున్నారండి వాళ్ళు కూడా. మర్యాదగా చెప్తున్నారండి. అన్నీ విసుక్కోకుండా దేనికి దానికి రేటయితే ఎంత బాగా చెప్తున్నారండి. నాకైతే వాళ్ళు చాలా బాగా నచ్చారండి. కష్టపడుతున్నారు. కష్టపడే వాళ్ళందరూ అలా ఉండరండి. కానీ వాళ్ళ మాటలైతే నాకు బాగా నచ్చాయండి. మనకి రీజనబుల్ ప్రైస్ ఇవ్వగా మనకు ఓపికగా అన్నీ చూపెడుతున్నారండి. ఈ సీజన్‌లో ఇంతమందిలో ఓపికగా చెప్పాలంటే ఆ బిజినెస్ ఎందుకు అంతగా రన్ అవుతుందో వాళ్ళకి నాకర్థమైందండి వాళ్ళ మాటల్ని బట్టి. ఇవి మాత్రం అన్ని డిజైన్స్ ఉన్నాయండి. మీరక్కడికి వెళ్తే అన్ని డిజైన్‌లు ఉంటాయండి. మనము శివానగర్ అండి వాటర్ ట్యాంకు. మీరు ఏదన్నా కూడా రూట్ మ్యాప్ పెట్టుకోవచ్చండి మీరు చక్కగా. శివానగర్ వాటర్ ట్యాంకు వరంగల్ అండి. వరంగల్ శ్రీ వెంకటేశ్వర కుండల దుకాణం అండి వాళ్ళది. ఇది నిజంగానండి చెప్తున్నాను. మీరు మిస్ అవుతారండి. ఈ దీపావళికి అక్కడికి వెళ్ళకుండా ఉంటే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.